హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ లో ఎక్కడ లేని క్లాసెస్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా మనం ఇక్కడ ఫస్ట్ టైం యూట్యూబ్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ క్లాసెస్ రాలేదు. ఈ వీడియో చాలా యూస్ఫుల్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ మ్యాట్రిసెస్ టాపిక్ లో వీడియో నెంబర్ 4 ఇది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది, దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయింది. 1 to 3 వీడియోస్ అయితే ప్లేలిస్ట్ లో ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు వాచ్ చేస్తారని ఆశిస్తూ. సో లెట్ us గో ఫర్ దిస్ టాపిక్. ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్ అని కూడా అనొచ్చు, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ అన్ని కూడా మ్యాట్రిసెస్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో స్టూడెంట్స్, అడిషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అడిషన్ ఎలా అంటే, 2 మ్యాట్రిసెస్ అడిషన్ చేయాలంటే ఆ రెండిటికి సేమ్ ఆర్డర్ ఉండాలి. అంటే ఎట్లా చూడండి, ఎన్ని ఉన్నాయి? 1 2 రోస్, 1 2 3, 2 rows 3 columns. ఫస్ట్ రాస్తాం కదా మనం రాసేటప్పుడు రోస్ కు. ఫస్ట్ నెంబర్ దేని డిఫైన్ చేస్తుంది? రోస్ ని. సెకండ్ నెంబర్ దేని డిఫైన్ చేస్తుంది? కాలమ్స్ ని. 1 2 2 rows, 1 2 3 సెకండ్ రాసే నంబరు మనకు కాలమ్ ని డిఫైన్ చేస్తుంది. సో రెండు మ్యాట్రిసెస్, 2 మ్యాట్రిసెస్ మనం అడిషన్ చేయాలి అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఆర్డర్ సేమ్ అయి ఉంటేనే మనం అడిషన్ చేయగలుగుతాం, లేకపోతే నాట్ పాసిబుల్, అడిషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాసేస్తాం. ఓకేనా? సో ఏంటి ఇక్కడ అంటే అడిషన్ అంటే ఏంటి, అలా చేయాలి. ద సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్. రెండు మ్యాట్రిసెస్ ని యాడ్ చేస్తే మళ్ళీ మ్యాట్రిక్స్ వస్తుంది. బై యాడింగ్ ద కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫస్ట్ రో లో ఫస్ట్ ఉండే ఎలిమెంట్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో లో ఫస్ట్ లో ఉన్న ఎలిమెంట్ కి యాడ్ చేస్తాం, దాన్ని కరెస్పాండింగ్ అంటాం. సో దీనికి యాడ్ చేస్తాం, సెకండ్ ఎలిమెంట్ ని సెకండ్ దానికి, థర్డ్ ఎలిమెంట్ ని థర్డ్ దానికి యాడ్ చేస్తాం విత్ ద కరెస్పాండింగ్ ఎలిమెంట్స్. సెకండ్ రో లో ఉన్న ఎలిమెంట్స్ లో ఫస్ట్ లో ఉండేదాన్ని దీంతో, సెకండ్ లో ఉండేదాన్ని మిడిల్ దాంతో, థర్డ్ లో ఉండేదాన్ని లాస్ట్ దాంతో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ తో మ్యాట్రిసెస్ ని యాడ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ మళ్ళీ సేమ్ ఆర్డర్ అవుతుంది. ఇదే ఆర్డర్ మ్యాట్రిక్స్ మళ్ళీ మనకు వస్తుంది. ఒకసారి చూడండి, ఈ రెండింటికి ఆర్డర్ సేమా లేదా చెక్ చేయండి. ఏదైనా 2 మ్యాట్రిసెస్ మనం అడిషన్ చేస్తున్నాం అంటే ఆ రెండింటికి సంబంధించిన ఆర్డర్ సేమ్ అయిందా లేదా చెక్ చేయాలి. సేమ్ అయితేనే అడిషన్ పాసిబిలిటీ అవుతుంది, అదర్వైజ్ నాట్ పాసిబుల్. So if these two are same order, so that a plus b is equal to, so therefore a plus b, so ఎలా రాయొచ్చు? a11 ఒకసారి రాస్తున్నాను, a12 a13, a21 a22 a23. ఫస్ట్ మ్యాట్రిక్స్ అడిషన్ కదా, టేక్ ఏ ప్లస్ సింబల్. b11 b12 b13, this is the element representation in the first row. a B, B21, B22, B23. ఫస్ట్ ఎలిమెంట్ కి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కరెస్పాండింగ్ ఎలిమెంట్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో ప్లస్ ఉంది, యాడ్ చేయండి. A11 ప్లస్ B11, సెకండ్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్. A12 ప్లస్ B12, థర్డ్ ఎలిమెంట్ కి థర్డ్. A13 ప్లస్ B13. ఫస్ట్ రో కంప్లీటెడ్. A21 దీని కరెస్పాండింగ్ ఇది, A21 ప్లస్ B21. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కరెస్పాండింగ్ A22 ప్లస్ B22. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కరెస్పాండింగ్ A23 ప్లస్ B23. సో అగైన్ ఇట్ ఈస్ అ మ్యాట్రిక్స్ ఆర్ నాట్? వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్? 1 row 2 rows. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 కాలమ్స్. రెండుకి ఏదైతే ఆర్డర్ ఉందో మనం యాడ్ చేస్తే వచ్చే యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా సేమ్ అవుతుంది. సో రైట్, ఇది ఎగ్జాంపుల్ 1 అనుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనేసి ఏబిసిడి తీసుకున్నాను అండ్ బి అనే దాంట్లో 1 2 3 ఉంది. ఈ రెండింటికి అడిషన్ పాసిబిలిటీ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows 2 columns ఉన్నాయి. 2 rows 2 columns. బి అనే మ్యాట్రిక్స్ లో 1 2 3 rows ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓన్లీ 1. ఈ రెండు సేమ్ అయ్యా? లేదు కదా. సో నాట్ ఈక్వల్ టు ఈ రెండు. సో దట్ ఏ ప్లస్ బి ఈస్ నాట్ పాసిబుల్, నాట్ ఎగ్జిస్ట్ అని రాసి సరిపోద్ది. నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు నాట్ ఎగ్జిస్ట్? రెండు మ్యాట్రిక్స్ మనం అడిషన్ చేస్తుంటే వాటి యొక్క ఆర్డర్ సేమ్ అయి ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. The 2 matrices have to be of the same order. We have to addition of 2 matrices, their orders is equal, that only possible addition, otherwise not possible. I hope it is clear. Next topic ఒకసారి చూద్దాం. Next, what is the topic?
మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై ఏ స్కేలార్. అంటే ఏదైనా స్కేలార్ అంటే ఏదైనా ఒక నంబర్, కాన్స్టెంట్ నంబర్ ని ఒక మ్యాట్రిక్స్ కి మల్టిప్లికేట్ చేసాం అనుకోండి, ఆ మల్టిప్లికేట్ చేసిన నంబర్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిపుల్ అవుద్ది. దిస్ ఈస్ ద ప్రాసెస్. K is a matrix and K is any scalar. K is any number, physical quantity, and Ka is another matrix which is obtained by the multiplying each element of by A. So the scalar K. So for example, K into A is equal to K ని మల్టిప్లై చేస్తే ఆర్డర్ ఏం చేంజ్ కాదు కానీ K అనే నంబర్ ప్రతి ఎలిమెంట్ ని మల్టిపుల్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో నేను జనరల్ గా ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ని తీసుకున్నాను, కే అనే స్కేలార్ ని ఒకసారి మల్టిప్లికేట్ చేసి చూస్తాను. సో ఏమవుతుందో చెక్ చేసుకోండి. దేర్ఫోర్ కే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ. కే అంటే ఒకసారి రాయండి, ఏ అంటే మ్యాట్రిక్స్ కదా, ఏబిసి XYZ PQR. ఓకే, సో కే అనేది నెక్స్ట్ స్టెప్ ఏంటి? బై మల్టిప్లయింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ బై ఏ. దిస్ ఇస్ స్కేలార్. స్కేలార్ ఈజ్ మల్టిప్లై బై ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ the matrix A. That is the rule. K into A KA, K into B KB, K into C KC, K into X KX, XK అని రాసుకోవచ్చు, KY. నెక్స్ట్ K into Z ZK లేదా KZ. నెక్స్ట్ K into P KP, K into Q KQ, K into R KR. సో దీని ఆర్డర్ ఎంత? 3/3 మ్యాట్రిక్స్. What is the order of Ka matrix? It is also 3/3. So that is a process of multiplying scalar with the matrix. So in case in scalar place లో మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? A is equal to అనే మ్యాట్రిక్స్ ABCD అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. సో దెన్ మైనస్ ఏ కనుక్కోవాలి. ఎలా చేస్తాం అది? మైనస్ ఏ ఒకసారి చూస్తే మీరు ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ ఏ ఉంటది. మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ తో మల్టిప్లికేట్ చేస్తాం. ఏని మల్టిప్లికేట్ చేసాం కాబట్టి మైనస్ ని మ్యాట్రిక్స్ కూడా మల్టిప్లికేట్ చేస్తాం, ABCD. సో ఇక్కడ స్కేలార్ ప్రాపర్టీ యూజ్ చేసి కే అనేది లోపలికి ప్రతి టర్మ్ ని ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లికేట్ చేస్తుంది కదా, మైనస్ అనేది కూడా ఇక్కడ స్కేలార్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మ్యాట్రిక్స్ లోపల మల్టిప్లికేట్ చేస్తుంది మైనస్ అనే టర్మ్. మైనస్ ఏ, మైనస్ బి, మైనస్ సి, మైనస్ డి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్ స్కేలార్ మల్టిప్లయింగ్ బై మ్యాట్రిక్స్. సో డియర్ స్టూడెంట్స్, అడిషన్ అయిపోయింది కదా, అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ తెలిసిందే కదా, A మైనస్ బి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ చూడండి, టూ మ్యాట్రిసెస్ యొక్క సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుంది? ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ABCD, X అనే ఒక మ్యాట్రిక్స్ XYZ ZP ఇలా ఉండింది అనుకోండి. A మైనస్ ఎక్స్ కనుక్కోవాలి. సేమ్ ఆర్డర్ ఉండాలి. అడిషన్ కి ఎలా అయితే రూల్ బేస్ చేసుకొని సేమ్ ఆర్డర్ అయితే అడిషన్ చేసామో, సేమ్ ఆర్డర్ కాకుంటే టూ మ్యాట్రిసెస్ అడిషన్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసాము, అలాగే ఇక్కడ కూడా A మైనస్ ఎక్స్ అంటే ఏ రాయండి, ABCD అనే ఒక మ్యాట్రిక్స్ మైనస్ XYZP అనే ఒక మ్యాట్రిక్స్. మామూలుగా సేమ్ ఇంతే, అడిషన్ ఎలా చేస్తాం, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కి ప్లస్ యాడ్ చేసాం. సో దాన్ని ఈ ఎలిమెంట్ కి కరస్పాండింగ్ ఎలిమెంట్ తో ప్లస్ చేసాం, సెకండ్ ఎలిమెంట్ కి దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ తో ప్లస్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మైనస్ చేస్తాం. A మైనస్ ఎక్స్, ఏ అయిపోయిందిగా, బితో B మైనస్ వై, నెక్స్ట్ C మైనస్ జెడ్, D మైనస్ పి. సింపుల్ కదా. వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా ఈ రెండు మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంతైతే ఉంటుందో అంతే వస్తుంది. దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ బై స్కేలార్. I hope it is clear. Another topic is multiplication of two matrices. So let us discuss. The product of two matrices A and B is defined if the number of columns is equal to number of rows in the another matrix. For example, చూడండి, A అనే మ్యాట్రిక్స్ AIJ ని జనరల్ గా తీసుకున్నాను, B అనే మ్యాట్రిక్స్ BIJ, దాని ఆర్డర్ N into P. The product of AB is C అయితే మ్యాట్రిసెస్ తీసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ సెకండ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్, దెన్ ఓన్లీ ప్రొడక్ట్ ఎగ్జిస్ట్, అదర్వైజ్ నాట్ ఎగ్జిస్ట్. దట్ ఈస్ ద కండిషన్. ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్.
then only matrix multiplication exists. Otherwise matrix multiplication does not exist and రాసేయచ్చు డైరెక్ట్ గా మనం. నంబర్ ఆఫ్ కాలమ్స్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయ్యే చూడండి రెండు మ్యాట్రిక్సెస్ లో, అప్పుడు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా మనం రాసేయచ్చు. ఎలా అంటే ఇందులో ఉన్న నంబర్ ఆఫ్ రోస్ ఇందులో ఉన్న నంబర్ ఆఫ్ కాలమ్స్ కలిపితే వచ్చేది కొత్త మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ 2/2 తీసుకుంటున్నా, ఈజీగా ఉంటుంది. ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నా తర్వాత, సో ఇది మీకు అర్థమైన తర్వాత నేను 3/3 మ్యాట్రిక్స్ ఫర్దర్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బి అనే మ్యాట్రిక్స్ లో ఏమున్నాయి 1, లేదంటే దీన్ని ఎక్స్ వై జెడ్ అండ్ పిగా తీసుకోండి. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఎంతమ్మా 2x2, 2 రోస్ 2 కాలమ్స్, దీంట్లో 2/2 మ్యాట్రిక్స్. ఇలా ఉంటే కన్ఫ్యూజన్ లేదు కదా, డైరెక్ట్ గా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ చెక్ చేయాలి మనం, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, number of rows in the second matrix are equal or not. That is the main point to check. Is equal, so that A into B exists. So how to multiply two matrices? See now, X, Y, Z. So what is the process of multiplication? Take a first row in the first matrix and select first column in the second matrix. Multiply this number and this number. A into X, AX, take a plus. B into Z, second, అంటే నంబర్ మారుతుంటే ప్లస్ పెట్టుకోవాలి. B into Z, BZ. In the similar order, you multiply this row, second column. A into Y, AY, ప్లస్ ఏం లేదు కాబట్టి ప్లస్ పెట్టుకుంటా, ఇన్ కేస్ మైనస్ ఏదైనా ఉంటే మైనస్ పెట్టుకునేవాడిని. B into P, BP. So first row completed. In the second row, same process, multiplication, first column, second column, using a second row. C into X, CX, plus D into Z, DZ. So first column completed. Second row, first second column. C into Y, CY, D into P, DP. So madhulo plus. This is the matrix multiplication process. So 2/2 matrix, 2/2 matrix. So what is the order of this new matrix? Is also 2/2 matrix. Why? Because of we multiply 2/2 matrices, you get only again the order of new matrix is also 2/2. Same. So right students, ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకొంచెం బ్రీఫ్ గా చూద్దాం. అంటే కాలమ్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్ తీసుకొని ఇంకొంచెం దీన్ని ప్రాపర్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. Example number 2. Let us consider A 1, 2, 3, 4. Matrix B 1, 2. Only it is row matrix. So it is matrix multiplication exist అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేస్తాం? ఫస్ట్ దీని ఆర్డర్ ఎంత 2/2 మ్యాట్రిక్స్, దీని ఆర్డర్ ఎంత 2 రోస్ అండ్ 1 కాలం ఉంది. చూడండి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా చేయొచ్చు? ఏబి అంటే మల్టిప్లికేషన్, ఏ ఇంటూ బి. ఏ ఒకసారి రాయండి 1, 2, 3, 4 ఇంటూ బి అంటే ఏంటి 1, 2. ఎలా మల్టిప్లికేట్ చేయాలి? ఫస్ట్ చూడండి 1 into 1 ప్లస్ 2 into 2. ఈ ఫస్ట్ రోతో ఒక కాలం అంతా అయిపోయింది. సెకండ్ రో తీసుకోండి 3 1s 3 ప్లస్ 4 2s 8. సో డైరెక్ట్ రాయకుండా మీకు డైరెక్ట్ రాయకుండా రాస్తుంది 4 into 2. సింప్లిఫై చేయండి 1 into 1 1 plus 4 3 plus 8. సో ఏమవుద్ది మ్యాట్రిక్స్ 5 and 11. వచ్చిన మ్యాట్రిక్స్ ఏమవుద్ది? వచ్చిన మ్యాట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇందులో ఉండే నంబర్ ఆఫ్ రోస్, ఇందులో ఉండే నంబర్ ఆఫ్ కాలమ్స్ మల్టిప్లికేట్ చేస్తే వచ్చేదే
దాని యొక్క ఆర్డర్. 2 rows ఉన్నాయి, 1 column అని చూడండి. సరిపోయిలా, సింపుల్ కదా. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకొంచెం. ఎగ్జాంపుల్ నెంబర్ 3. బి అనే మ్యాట్రిక్స్ లో ఏబిసి తీసుకోండి. ఏబిసి చెక్ చేయాలి ఫస్ట్. ఈ రెండు మ్యాట్రిసెస్ కి ప్రొడక్ట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఆర్డర్ ఏంటో చూసుకోండి. 2x2 మ్యాట్రిక్స్. మనం చేయాల్సిన మల్టిప్లికేషన్ లో ఉన్న మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటో చూసుకోండి. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 row. 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. చెక్ చేయండి. నంబర్ ఆఫ్ కాలమ్స్ నంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవుతున్నాయా? సో లేదు కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ కాలమ్స్ in A is not equal to number of rows in matrix B. So that right, multiplication not exist. Simple. That is a condition. I hope it is clear. I will go 3x3 matrix multiplication. If A B C D E F X Y Z B 1 2 3 ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు తరవుగా ఉంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? సో ఎన్ని రోస్ ఉన్నాయి? 3 rows అండ్ 3 columns ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 rows 1 column ఉంది, అంతే కదా. ఒకే కదా నిలువు వరుస, 3 అడ్డు వరుసలు ఉన్నాయి. ఇక్కడ మనం చెక్ చేస్తే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్ ఈక్వల్. సో దట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ ఎగ్జిస్ట్. సో వాట్ ఈస్ ద ఫర్దర్ స్టెప్? దేర్ఫోర్ AB is equal to మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు చూడండి. ABC DEF XYZ. నేను రాసేటప్పుడు బి అనే మ్యాట్రిక్స్ ని సపరేట్ గా రాస్తున్నాను చూడండి. 1 2 3 మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ రో తీసుకోవాలి, ఇందులో ఉన్న ఫస్ట్ కాలం తో చేయాలి. సో ఫస్ట్ A ఇంటూ ఇక్కడది 1 ప్లస్ B తో B ఇంటూ సెకండ్ ఎలిమెంట్ 2 plus C into third element, C into 3. That's all completed. First row completed. Strike out. Second row, D into 1. D into 1, E into 2 plus E into 2. Next, F into 3. Next, second row also completed. Take a third row. X into 1, Y into second term, Y into 2, Z into 3. Is it clear, students? So write our final answer. What is 1 into A? A. 2 into B, 2B, 3C. D plus 2E plus 3F. X plus 2Y plus 3Z. ఆర్డర్ ఎంత దీనిది? దీన్ని చూస్తాను చెప్పేయచ్చు. 3x1 3 rows ఉన్నాయి, ఒకటే ఒక కాలం చూడండి. 3 rows ఒకటే ఒక కాలం. ఇదంతా ఒక లైన్, ఇదంతా ఒక లైన్, ఇదంతా ఒక లైన్, ఒకే కాలం ఉంది. 3x1 మ్యాట్రిక్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సేమ్ అలాగే ఇన్ కేస్ ఇక్కడ 2 rows 3 rows ఉన్నా సరే మనం ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, అలాగే ఫస్ట్ రోతో సెకండ్ కాలం, ఫస్ట్ రోతో థర్డ్ కాలం చేసుకుంటా సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం. ఫర్దర్ గా దీన్ని డెప్త్ గా నేర్చుకుందాం. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఇక్కడ మీరు ఏబిని మల్టిప్లికేట్ చేస్తే వచ్చే ఆన్సర్ బిఏని మల్టిప్లికేట్ చేస్తే వచ్చే ఆన్సర్ కి ఈక్వల్ కానవసరం లేదు, ఈక్వల్ అవ్వదు కూడా మెజారిటీగా. సో ఏబి ఈజ్ నాట్ నెసెసర్లీ ఈక్వల్ టు బిఏ. దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ మల్టిప్లికేటింగ్ బై 2 matrix. సో రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎక్సర్సైజ్. వీ విల్ మూవ్ టు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. సాల్వ్ చేద్దామా? ఎక్సర్సైజ్ 3B అప్లికేషన్స్. ఇప్పుడు దాకా కాన్సెప్ట్
ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి, చెక్ చేసుకుందాం. సో ABR2 మ్యాట్రిసెస్, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తాను, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ వేరు వేరు క్వశ్చన్స్ లా ఉంటాయి టెక్స్ట్ బుక్స్ లో. సో నాకు కంఫర్టబుల్ గా ఉండడం కోసం ఒక దగ్గర రాసేసాను. ఏం కనుక్కోవాలి మనం? ఫస్ట్ దాని సొల్యూషన్. ఫస్ట్ ది A+B కనుక్కోవాలి. ఏ అంటే ఏంటమ్మా? 2 4 3 2 ఫస్ట్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద B? 1 3 -2 5. యాడ్ చేయడం అంటే తెలుసు కదా, సేమ్ ఆర్డర్ ఉంది కదా, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కి దాని యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్ సెకండ్ మ్యాట్రిక్స్ లో దాన్ని యాడ్ చేయాలి. 2 + 1 దీనికి ఫస్ట్ ది, 4 + 3, నెక్స్ట్ 3 - 2, 3 + -2 అని రాసుకోవచ్చు, 2 + 5, నెక్స్ట్ 2 + 1 3, 4 + 3 7, 3 - 2, 3 - 2 అంటే 1 డైరెక్ట్ రాసేస్తున్నాను నేను. 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 3 - 2 = 1 అందుకని రాసేసాను. 2 + 5 7. దిస్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ఆస్కింగ్? A - B. Same 2 4 3 2. Take first matrix, put a minus, 1 3 -2 5, 2 - 1, 4 - 3 కరస్పాండింగ్ తోనే మైనస్ చేయాలి. 3 మైనస్ ప్లస్ 2, 2 - 5. ఒక్కొక్క ఎలిమెంట్ కదా మనం కరస్పాండింగ్ ఎలిమెంట్ కి చేయాల్సిన ఆపరేషన్. 2 - 1 1, 4 - 3 1, 3 + 2 5, 2 - 5 -3. This is the subtraction of the given matrix. What is the fourth one? A into B మల్టిప్లికేషన్. ఇప్పుడే చూసాం మనం మల్టిప్లికేషన్. ఏ అంటే ఎంత వచ్చింది? 2 4 3 2. B అంటే 1 3 -2 5. ఏం చేయాలి? 2/2 మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఆల్సో 2/2 మ్యాట్రిక్స్. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ అయింది కదా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ ని మల్టిప్లికేట్ చేయాలి. 2 1s 2, 4 2s ప్లస్ పెట్టాలి, 4 2s 4 into -2. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయింది, ఫస్ట్ రోతో సెకండ్ కాలం. 2 into 3, 4 into 5 ప్లస్ 4 into 5. నెక్స్ట్ ఫస్ట్ కాలం అంతా అయిపోయింది. 3 into 1 సెకండ్ కాలంతో సెకండ్ ఫస్ట్ రో అంతా అయిపోయింది కాబట్టి సెకండ్ రోతో తీసుకోండి. ఈ కాలం 3 into 1 3 1, 3 into 1 ప్లస్ 2 into -2. నెక్స్ట్ సెకండ్ రోతో సెకండ్ కాలం 3 into 3 plus 2 into 5. That's all. So multiply and simplify this. 2 1s 2, 2 minus plus into minus minus, 4 2s 8, 2 3 6, 4 5s 20. 3 into 1 3, 2 2s 4 minus ఉంది, take a -4, 3 3s 9, 2 5s 10 plus 10. So our final answer is -8 plus 2 -6, 26 -1 19. This is the fourth question answer. What is the fifth question? Fifth question, B into A. What is the B? First to write B matrix, -2 5. A, right, second 3 2. First row the first column, second column multiplication. 1 into సేమ్ ఆర్డర్ కదా, సేమ్ ఆర్డర్ ఉంది, నంబర్ ఆఫ్ కాలమ్స్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయ్యాయి సెకండ్ మ్యాట్రిక్స్ లో, సరిపోయింది. కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చు మనం. ఇక్కడ చేస్తున్నాం. ఫస్ట్ 1 into 2, 3 into 3 plus 3 into 3. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం. 1 into 4 plus 3 into 2. సో ఫస్ట్ రో కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లికేషన్. సెకండ్ రోతో ఫస్ట్ కాలం -2 into 2 plus 5 into 3. That's all. Same second row second column -2 into 4, next plus 5 into 2. That's all. So simplify and multiplying, you get the final answer. 2 plus 9, 4 plus 6, -4 plus 15, 5 3 is 15, -8, here 5 2 is 10 plus 10. What is your answer? Final answer.
9 + 2 11 + 10 15 లోంచి 4 తీసేయండి 11 10 లోంచి 8 పోతే 2. దిస్ ఈస్ బిఏ. చూడండి ఇక్కడ ఏబి సాల్వ్ చేసాము ఇది వచ్చింది, బిఏ సాల్వ్ చేసాము ఇది వచ్చింది, ఈ రెండు ఈక్వల్ అయ్యా. సో ఇక్కడి నుంచి అయినా మనం చెప్పొచ్చు ఏంటంటే ఏబి ఈజ్ నాట్ నెసెసర్లీ ఈక్వల్ టు బిఏ అని, నాట్ నెసెసర్లీ ఈక్వల్ టు బిఏ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు అండర్స్టాండ్ స్టూడెంట్స్. సో ఇక్కడ వదిలేసిన థర్డ్ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేద్దాం. చేసాం కదా, ఆ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ ఇచ్చారు, 3a సి ఇచ్చారు, 3a - c కనుక్కోవాలి. ఫస్ట్ మనం 3a - c ఒకసారి రాసుకుందాం. 3 × a అంటే తెలిసిందే కదా, మ్యాట్రిక్స్ 2 4 3 2 మైనస్ సి అంటే ఏంటి -2 5 3 4. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ రైటింగ్. సో స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ 3, it is a scalar. Multiply by each element in the matrix A. You know that property. 3 × 2, 3 2s 6, 3 4s 12, 3 3s 9, 3 2s 6. Scalar multiplication, you know that. -2 5 3 4. Now only we apply minus of these two matrices. So what is the next step? 6 minus of minus తీసుకెళ్ళండి, 6 minus of -2. నెక్స్ట్ కరస్పాండింగ్ కే కదా చేయాలి, 12 - 5. నెక్స్ట్ 9 కరస్పాండింగ్ 3, 9 - 3. 6 కరస్పాండింగ్ 4, 6 - 4. సో your final answer 6 minus into minus plus 6 + 2. 12 - 5 ప్లస్ పెద్దదానికి 9 - 3 6, 6 - 4 2. So what is the final answer here? 8 7 6 2. This is the final answer. It is 3a - c. Then next, sixth question. You know this. This is also addition of two matrices. Adding corresponding elements. A plus b, b plus b. Next, b plus minus b plus b, minus b plus b. A plus a. So our final answer a plus b only. Here b plus b 2b, b minus b 0, a plus a 2a. So this is addition of matrix. So మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ రోమన్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఇంకొక 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 9 ప్రాబ్లమ్స్ ఈ 25 అంటే ఇక్కడ మన 6 అయిపోయాయి కాబట్టి కంప్లీట్ చేసుకుని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనే టాపిక్ కిందకి వెళ్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్ స్టూడెంట్స్. సో మనం చెప్పుకునే ఈ టాపిక్ అన్ని కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సిలబస్ మీద సో మన ఛానల్లోనే ఫస్ట్ వీడియోస్ మీకు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన న్యూ సిలబస్ లో ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో రానటువంటి లెక్చర్ వీడియోస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ రిలీజ్ అయిందంతే. యూట్యూబ్ లో ఎక్కడా దొరకనటువంటి కంటెంట్ ని మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను నేను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో చేయండి. ఏదైనా ఇలాంటి టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మన నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. సీ యు అగైన్.